నంది సోమరాజ అగ్రజ నీ విధిని నిర్వర్తింపు నాయన. అలాగే అగ్రజ. ఓ అంకాల మాతా క్షణరుద్ర రూపిణి అశేష జనమోహిని అరుణమాల్య భూషోజ్వలా జపాకుసుమ భాసురా జప విదౌ స్మరే అంకాల మాతా జప విదౌ స్మరే అంకాల మాతా. జై అంకాల పరమేశ్వరికి, ఆదిశక్తి పరాశక్తి, శక్తి మానస పుత్రికి, కళ్యాణపురి దేవికి. అంకాల పరమేశ్వరం అమ్మా చండీ ఓంకార నిర్ఘోష తత గగన రోషజ్వలన్ నేత్రా జన్యో చండీ ధ్వాంతారి సాహస్ర నిభ నిలయని చక్ర శూల స్వరూకోదండాస్త్రాయుధాపేత ధనుజ జన హృద్రత్త జంబూక యుధ్యా చాముండగ్రైవాంఛిత శంభుతనయా జయ చాముండి అంకాల శక్తి అంకాల శక్తి అమ్మా అంకాల పరమేశ్వరమ్మ ఏమిటమ్మా నీ మాయ అమ్మా జంతు బలి అనకుండా మైదా కొర్రె అంటివి కదా తల్లి అమ్మా రక్తపాతమనక రంగుపానకం అంటివి కదా తల్లి ఏమిటమ్మా నీ మాయ అమ్మా నీ మాయ నెరుంగ ఎవరికీ సాధ్యం కాదమ్మా సాధ్యము కాదు ఇది అంతయు నీకే అర్పితమ్మ తల్లి ఇదంతయు నీకే అర్పితం అమ్మా అంకాల పరమేశ్వరమ్మ అజ్ఞానాంధకారములనున్న నాకు కనువిప్పు కలిగించింది మాత కనువిప్పు కలిగించింది అమ్మా జనని లేనిదే జగతి లేదని మాత జనని లేనిదే జగతి లేదని నిరూపించి అజ్ఞానాంధకారములనున్న నాకు కనువిప్పు కలిగించింది మాత కనువిప్పు కలిగించింది ఇదంతయు నీకే అర్పితమ్మ తల్లి నీకే అర్పితం నాయన నంది సోమరాజా అమ్మా నందులాదేవి రమ్మా నాయన మీరిరువురు ఆ రగతము ఆ పులి బలి అన్నము కలిపి మన దేశమంతా పులి అట్లా దేవి అగ్ని శిరసావహించండి నాయనలారా
జై అంకాల పరమేశ్వరమ్మకు, ఆది పరాశక్తికి, శక్తిమాన సుపుత్రికి, జై కళ్యాణపురి దేవికి, జై 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 భవాని జయ అంకాల పరమేశ్వరి ఆది శక్తి జై 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 భవాని ఆమె శక్తియుక్తులెల్ల కలయపోసి నిన్ను పెంచే అద్భుతమౌ మీ చర్యలు అద్భుతమౌ మీ చర్యలు అగమ్యాగోచర జై 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 భవాని జయతు జగద్భుజని ఐజాల పరమేశ్వరి ఆదిశక్తి కూతురు జై 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 భవాని గొర్రెలు పొట్టెండ్లు కొల్లు కోరుటని నైజమట గొర్రెలు పొట్టెండ్లు కొల్లు కోరుటని నైజమట జంతు బలులు మీకిచ్చుట నిత్య సత్యవ్రతము మాకు జంతు బలులు మీకిచ్చుట నిత్య సత్యవ్రతము మాకు కొబ్బర రటి పండ్లు పసుపు కుంకుమ మీ తృప్తియత కొబ్బర రటి పండ్లు పసుపు కుంకుమ మీ తృప్తియత అసలు సిసలు రహస్యం అసలు సిసలు రహస్యం అందరికీ తెలియదు జై 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 భవాని జయతు జగద్భుజని జై 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 భవాని జయతు జగద్భుజని అంకాల పరమేశ్వరి ఆదిశక్తి కూతురు జై 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 భవాని జయతు జగద్భుజని జై 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 భవాని జయతు జగద్భుజని ఓ దేవి అంకమ్మ మాయమ్మ పరమేశ్వరి ఓ దేవి అంకమ్మ మాయమ్మ పరమేశ్వరి కళ్యాణపురికి మీరు కన్న తల్లివి కాదా కళ్యాణపురికి మీరు కన్న తల్లివి కాదా మా కంచి మత్తును కరిగించిన ఓ మాత మా కంచి మత్తును కరిగించిన ఓ మాత వల్ల కాదైన పురిలో అమ్మా జై 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 భవాని జయతు జగద్భుజని అంకాల పరమేశ్వరి ఆదిశక్తి కూతురివే జై 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 భవాని జయతు జగద్భుజని జై 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 భవాని జయతు జగద్భుజని
భవాని జయతు జగత్ పూజిని జై 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 భవాని జయతు జగత్ పూజిని అంకాల పరమేశ్వరి ఆదిశక్తి కూతురువే జై 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 భవాని జయతు జగత్ పూజిని జై 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 భవాని జయతు జగత్ పూజిని అంకాల పరమేశ్వరి ఆదిశక్తి కూతురువి జై 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 భవాని జయతు జగత్ పూజిని జై 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 భవాని జయతు జగత్ పూజిని జై అంకాల పరమేశ్వరి మాతాకు జై అంకాల పరమేశ్వరి మాతాకు జై అంకాల పరమేశ్వరి మాతాకు దేవి గిరిరాజపుత్రి నీ ప్రతిన తీరను కదా. అవును ప్రభు. మగవాళ్ళు పంతము కూడినా అది సిద్ధించు వరకు నిద్రించరందరు. అవునా దేవి? పురుషులు కూడా తక్కువేం కాదు స్వామి. శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర దేవా శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర దేవా శంభో మహాదేవా. అంబారు ఆలోచన దేవా అఖిల జగత్కారణ ఉమాపతి అంబారు ఆలోచన దేవా అఖిల జగత్కారణ ఉమాపతి శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర దేవా శంభో మహాదేవా. జగములనన్నిట కరుణతో బ్రోతువే జగములనన్నిట కరుణతో బ్రోతువే సతతము నీ నామ చరణములేచ జగములనన్నిట కరుణతో బ్రోతువే జగములనన్నిట కరుణతో బ్రోతువే సతతము నీ నామ చరణములేచ సకల శుభములను నొసగుము దేవా సకల శుభములను నొసగుము దేవా శంభో మహాదేవా సదా శివ గంగాధర శంకర దేవా శంభో మహాదేవా దేవా దేవా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం మాతా పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. ఓం మాతా పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. ఓం మాతా పార్వతీ పరమేశ్వరాభ్యో నమః. వచ్చే వసంతుడు మన్మథ నిత్యుడు తెచ్చే వసంతు నీరాతీయని హాయిగా తెచ్చే వసంతు నీరాతీయని హాయిగా వచ్చే వసంతుడు మన్మథ నిత్యుడు తెచ్చే వసంతు నీరాతీయని హాయిగా తెచ్చే వసంతు నీరాతీయని హాయిగా కొమ్మ మీద కోకిలమ్మ కమ్మని స్వరాలు పాడమ్మ
పరవశించి పాడగా వచ్చే వసంతం ప్రభుల వారికి ప్రణామం. ప్రభువులు మృగ వినోదములకై వేటకు బయలుదేరినట్లున్నారు. అవును దేవి, నీవు నుడివినది రాత్రం. స్వామి, వేటయందు సాధు జంతువులు సైతము మరణించుట సహజమే కదా. అట్లనే జరుగుతున్న దేవి, అధికముగా క్రూరముగములనే వేటాడుతుండడం. అనాది నుండి రాజులకు వేట వినోద క్రియగా లెక్కించుతున్నది. కావునని ఈ రాణిగారు మమ్ము శుభవచనములచే సాగనంపగలరు. వేటకు వెళ్ళి ప్రాణేశ్వరా, వేటకు వెళ్ళి జంతు తది వేగమే కూర్చుట రాజులందరూ చాటదరే జనులు వెగడ సాధు మృగంబుల క్రూర జంతులం సాధు మృగంబుల క్రూర జంతులం రేటుకు చంపుతా ప్రజల వేడుక చేసగా నాకు బల్మి చే మాటలు వేయునేలా మాటలు వేయునేలా మరు మాటలు మానుము తోజగోచురో ప్రభువులు వేటయందు అనురక్తికి సాయం సమయం వరకు ఉండక ఫలితంగా తెలుగు ప్రయాణం ప్రభు. వేట కరుగుమా ఏ పులి నోట పడకు, తిరిగి వత్తు వేగనాదరికి నీవు కలుగు నీ కసుపమునా కాదు కాదు కలుగు నీకే సుఖము నాథా ఖచ్చితముగా. వేట ఎందు దిట్టనైనా ఈ మలిదేవరాజుల వారిక అపజయం. అటులను ఎన్నడు జరగదు. వేట ఎనగనే నీ మనంబు భయము చెంది అదరములు అదిరి అట్లు పలికితివి, అంతేకాని ఇతరము కానేరదు. కావునని నీ మదిని దిట్టపు పరుచుకుని మమ్ముల సాగనంపము. వేట ఎనగా దేవి, వేట
అనగా నాకెటువంటి వెరపు లేదు. స్వర్గమున ఆడలాడు భావనము కలుగు పోగదలు పోగదలు నేను వరవేళ పోగదోచి నీ చరిత్రము ధన్యమై నిలుచుగాక. స్వామి, గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా మీరు వినండి. ఇప్పుడు మాత్రము మీరు నా మాట విందుగా ప్రభు. ఒక్క క్షణం ఆగి. పరమేశ్వర, నా పత్నికి క్షేమం కలుగుగా. స్వామి, మీరు ఇక వేటకు వెళ్ళి శుభములు బడికి రావాలి. పోయినందు ప్రభు. అమ్మా మురళా, అన్నయ్య, మీ పతిదేవులైన నా బావమరిది మలిదేవరాజులు ఎక్కడా? ఆయన మృగ వినోదములకై వేటకు వెళ్ళి ఉన్నారన్నయ్య. అందుకే ప్రభు మా మరదలు అన్నగారితో ఇంత ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంది కదా చెల్లి. అవునక్కయ్యా, లేకుంటే తీరుబడి ఉండగా మన మరదలకు. సరే సరే. ప్రభుల వారికి వందనము. వచ్చిన కార్యమేమి రామన్న? ప్రభు, అశుభము తెలుపుటకు నా నోరు ఆడుటలేదు ప్రభు. శుభమైన అశుభమైన తెలుపుటకు తప్పదు కదా భీమన్న. జరిగేది ఏమైనా తెలుపము. తెలుపమయ్యా. ప్రభు, మన మురళాదేవి గారి భర్త మురళాదేవి భర్త ఏమైనా చెప్పమయ్యా. మన మురళాదేవి గారి భర్త మృగములకు చిక్కి వేటకు వెళ్ళి మరణించినాడట ప్రభు. పరమేశ్వర, ఏమిటి స్వామి? నా భావమరిది మలిదేవరాజు అడవి యందు మృగములకు చిక్కి మృతుడయ్యనా? రామన్న, ఈ దుర్వార్త నీకు తెలుసు రామన్న? తోటి వేటగాళ్ళు తెలిసింది ప్రభు. ఎంత ఘోరం మురళ, ఎంత ఘోరం జరిగిపోయింది తల్లి, ఎంత ఘోరం జరిగిపోయింది మురళ. ప్రభు, నీరవని తీసుకొని అబ్బా అబ్బా అమ్మ మురళ, 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 అన్నయ్య, అన్నయ్య, పెద్దన్నయ్య, పెద్దన్నయ్య, అన్నయ్య, నేను విన్నది నిజమేనా అన్నయ్య? అమ్మా, భగవంతుడు నీకు తీరని అన్యాయం చేసినాడు. నీకు తీరని అన్యాయం చేశాడమ్మా. నా పతిదేవుడు, నా పతిదేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరణించగా మీ రాజ్యం పరులు హస్తగతం కావటం వల్ల పసిగందుగా ఉన్న నీ పతిని మన పురకు చేర్చి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి నిన్ను అతనికిచ్చి వివాహం జరిపించి మిమ్ముల కంటికి రెప్పలా కాపాడు ఈ తరుణమున ఈ ఘోర కృత్యమేమిటమ్మా? ఈ ఘోర చెల్లెలు చక్కని పుత్తడి బొమ్మ తెగముడిపోయింది. నా తోటి చెల్లెలతో చెప్పేవాడి కదా. మరి ఈ రోజు నా ముఖము ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, నన్ను ఎడబాసిపోయితివా నాథా, నన్ను ఎడబాసిపోయితివా. వనములకేలనేగితి
కలలేని జీవనం బది జీవనం వదిలే భార్యకు భాగ్యములెన్ని కలిగినా చిన్ననాటి నుంచి కలిసి మిలిసి పెరిగాం. అన్నయ్య అనురాగాన్ని పంచుకు పెరిగాం. మరి నాడు మన అందరినీ వదిలి ఆయన దారిని వెళ్ళిపోయాడు తల్లి. విధిని దాటా ఎవరితరము కాదు అమ్మా. విధిని దాటా ఎవరితరము కాదు తల్లి. అమ్మా నేను తెలుపునది వినేదవా అమ్మా? అన్నయ్య మీరు చెప్పినది ఏదైనా ఎప్పుడన్నా వినకుండా ఉన్నాను. తప్పకుండా వినండి. నీ తెలుపునది వినేదానేనా అడిగేదాన్ని తల్లి. తప్పక వినండి. మీ మాట ఎప్పుడైనా జవదాటి ఉన్నానా? నీ పైన నాకు ఆ నమ్మకం ఉంది తల్లి. నాకు ఆ నమ్మకం ఉందమ్మా. అన్నయ్య అమ్మా. అన్నయ్య మురళా. అమ్మా. అన్నయ్య మురళా. అన్నయ్య ఎందుకు సంశయించున్నారన్నయ్య? ఏమిటన్నయ్య రహస్యమా? రహస్యమేమి కాదు నాయన. మరేమిటి ప్రభు? మన కుటుంబ సమస్య లేదు. మరి తెలియజేయండి. అమ్మా. అన్నయ్య. మురళా. అన్నయ్య నీవు నేను నా బావమరిది మలిదేవరాజు వెంట నీవు మరణించకూడదు. కొంతకాలం తల్లి జీవింపగలమ్మా. ఎంత ప్రతిష్ట, ఎంత ప్రతిష్ట, ఎంత అపచారం అన్నయ్యా, ఎంత అపచారం. ఆశలుయేలా సంపదలేలా ఈ జీవితమేలా పది పద సన్నిధించినది వేరే కలదా, అది పరమార్థము కాదా, అది నిజము కాదా. ఆశలుయేలా సంపదలేలా ఈ జీవితమేలా పది పద సన్నిధించినది వేరే కలదా, అది పరమార్థము కాదా, అది నిజ కాదా. అన్నయ్య వదినలు చిన్నయ్య 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 పెద్దయ్య పెద్దయ్య పసుపు కుంకుమలింకా ఏనాడు కరువైనప్పుడు పడచి పుడమి పైన ఉండ చెల్లునా. అన్నయ్య 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 పసుపు కుంకుమలింకా ఏనాడు కరువైనప్పుడు పడచి పుడమి పైన పతి దైవములే అడుగడుగున అవమానాలి. నా పతి దైవములే అడుగడుగున అవమానాలి. నేనుండ ఫలితమే నేనుండ ఫలితమే. ఆశలు ఏలా సంపదలేలా ఈ జీవితం ఏలా పద సన్నిధించినది వేరే కలదా, అది పరమార్థము కాదా, అది నిజ కాదా. ఆశలు ఏలా అన్నయ్య పెద్దయ్య పెద్దయ్య అన్నయ్య అమ్మా.
అన్నయ్య నీ తెలుపునది పూర్తిగా వినవమ్మా. అవును తల్లి. అయితే నన్ను విధవగా బ్రతకమంటావు అన్నయ్య? కాదు అమ్మా, నీ తెలుపునది పూర్తిగా వినవు తల్లి. ఏమిటన్నయ్య అది? అమ్మా, నీవిప్పుడు వట్టి మనిషి కూడా కాదు, అవును మురళ. 6 మాసముల గర్భవతి. నీ గర్భమందున్న పసికందుమునకు జన్మని ఇవ్వవలెను. అమ్మా మురళా, అన్నయ్య శిశు హత్య, బ్రాహ్మణ హత్య, గోహత్య మహాపాపమని నీకు తెలియనిది కాదు కదా తల్లి. అయితే నన్ను ఏం చేయమంటారు అన్నయ్యలు? నన్ను ఏం చేయమంటారు? అవునమ్మా, అన్నయ్య నువ్వునది యథార్థం. అవును తల్లి. అందులో పరమార్థం ఉన్నదమ్మా. అమ్మా, అవును మురళ. బ్రతుకగలేను నేను పతిబా అన్నయ్య పెద్దన్నయ్య, పెద్దన్నయ్య. చితులు సమకూర్చుమందు ఈ గతిగత నుండి పలుదివి గర్భమునందు గలట్టి మూలము. అమ్మా, అన్నయ్య నీ గర్భమునందు గలట్టి మూలము హతమనరింపగా హితమే ఆ శిశువుకు కారణార్థమై క్షితిజలించలే పోగదా. శ్రీ శివలీల, శ్రీ శివలీల మరతునున్నదో. మరిప్పుడు నన్ను ఏమి చేయముందు అన్నయ్యలు? మురళా, అన్నయ్య ఈ శిశు హత్య నీకు అంటకుండా ఉండవలనన్నా ఉండవలనన్నా? ఉండవలనన్నా మరి ఏమి చేయవలనన్నా? తెలిపెదను తల్లి, తెలిపెదను. అమ్మ, అన్నయ్య ఈనాడు నీ పతి మృత కలేబరము అన్నయ్య చితిలో కాలి బూడిద కాబోతున్నది. అన్నయ్య మనం ఎంత వినిపించడో అన్నయ్య తిరిగి రాడు కదమ్మా. ఈనాడు నీ గర్భమందున్న శిశువునకు జన్మనిచ్చిన పిదప ఆనాడు నీవును సతీ సహగమనం పాటించి నీ భర్త చితిలోనే నీవు కాలి సరే కానీ అన్నయ్య, మీరు చెప్పినట్లే వింటాను. కానీ అన్నయ్య, మీరు చెప్పినట్లే వింటాను. నాదొక విన్నపం ఉన్నదన్నయ్యా, నాదొక విన్నపం ఉన్నది. విన్నపమా? అవునన్నయ్య, తెలుపు మామ. అన్నయ్య, నేను శిశువునకు జన్మనిచ్చి మరణించిన పిదప ఆ శిశువు అనాథగా జీవించవలసి. అమ్మా, ఎంత మాట మురళ. నీ బిడ్డను అనాథం చేస్తావా మురళ? నవమాసంబులు మోసి గర్భమున, నవమాసంబులు మోసి గర్భమున